మీరు ప్రార్థనలకి, దేవుని కూటాలకి వెళ్ళడం తగ్గించేశారా? అయితే జాగ్రత్త. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుని ఇల్లు అయిన బేతేలును విడిచి వెళ్ళినప్పుడు ఎలాంటి భయంకరమైన కరువును ఎదుర్కొన్నాడో, ఆత్మీయ కరువు వెనుక ఉన్న ఆ అసలు రహస్యమేమిటో ఈరోజు తెలుసుకుందాం. ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనములు. ఈ రోజు అనగా మే 26 వేకువమన్న ప్రత్యేక సందేశానికి స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యం, దేవుని ఇంటిలో కరువు లేదు, విశ్వాసమునకు తండ్రి అనియు, విధేయత మరియు త్యాగము గల వ్యక్తి అనియు. మనము తరచుగా అబ్రహాము యొక్క గొప్పతనమును గురించి వినియున్నాం. కానీ వెనుకబడిన స్థితి అను ఒక వికారమైన దృశ్యము అతని జీవితంలో కలదు. మరియు అతని యొక్క విశ్వాసము, విధేయత మొదలగు వాటి నుండి అనేక విషయములు నేర్చుకున్న విధముగానే అతని వెనుకబడిన స్థితి నుండి కూడా అనేక కార్యములు నేర్చుకొనగలము. అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఆదికాండము 12:9-10. బేతేలును విడిచిపెట్టి అబ్రాము దక్షిణమునకు వెళ్ళి అచట కరువును ఎదుర్కొనెను. బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థం. అబ్రహాము బేతేలును విడిచిపెట్టకుండా ఉండవలసినది. బేతేలులో కరువు లేదు. తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి గారి ఇంటిలో ఇతరులకు పంచిపెట్టుటకు కూడా సరిపడు ఆహారము నిలువయుండెను. తప్పిపోయిన కుమారునికైతే తన ఆకలి తీర్చుకొనుటకు పందుల పొట్టు కూడా దొరకలేదు. దేవుని బిడ్డ దేవుని ఇంటి నుండి ఎప్పటికీ దూరముగా వెళ్ళిపోకూడదు. నీ కొరకు ఏర్పాటు చేసిన కూటములన్నిటికీ హాజరగుటకు వెనుక తీయకుము. అచట ప్రభువు నీ అవసరతలన్నీ తీర్చుటకు ఏర్పాటు చేసి ఉన్నాడు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. కీర్తన 36:8. నీకు ఆత్మీయ ఆహారము కొరతగా ఉన్నదనియు, దేవుని వాక్యం ఎడల వాంఛ నీలో లేదనియు నీవు కనుగొని ఎడల నీవొక తప్పైన దిశలో వెళ్ళుచున్నట్లే లెక్క. నీకు సరిపడునంత ఆత్మీయ ఆహారమును నీవు భుజించని ఎడల ఐగుప్తు ఆహారము కొరకు నీవు ప్రాకులాడదవని గుర్తుంచుకొనుము. ఐగుప్తు ఆహారం పందుల కొరకు ఉంచబడిన పొట్టు మాత్రమే గనుక అది ఎన్నటికీ నీ ప్రాణమునకు తృప్తినివ్వదు. ఇక ఆ ఐగుప్తు ఆహారము చేసే మేలు ఇదేనని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఎన్నటికీ కరువు ఉండదు. అక్కడ ఆయన తన సమృద్ధితో మనల్ని సంతృప్తిపరుస్తారు. మందిరానికి దూరమైతే ఈ లోకపు పాపపు ఆశలు అనే పందుల పొట్టు వైపు మనం ప్రాకులాడాల్సి వస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిని ఎన్నడూనూ విడవకండి. ఈ సందేశం ద్వారా మీరు బలపడితే తప్పకుండా లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. మన ప్రణీత్ స్పిరిచువల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. రేపటి వేకువమన్న సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.